కొంతమంది మిమ్మల్ని చాలా ఎక్కువగా కన్‌ఫ్యూజన్‌లో పడేసి ఉంటారు. అలాగే మీకు చాలా ఎక్కువగా పెయిన్ కలిగించి ఉంటారు అండ్ మ్యానిపులేట్ చేసి ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ నార్సిస్టిక్ పీపుల్‌లో వస్తారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పెట్టిన బాధల నుంచి, మ్యానిపులేషన్స్ నుంచి బయటికి రావడం ఎలా? అలాగే కోలుకోవడం ఎలా? అలాంటి పీపుల్స్ చేసిన తప్పుల్లో నుంచి దీని గురించి మనం ఈ బుక్‌లో తెలుసుకుందాం. ఇట్స్ నాట్ యూ అనే బుక్ నుంచి. డాక్టర్ రమాని దుర్వాష్లకి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ నుంచి బయటికి తీసుకురావడం ఎలా, అలాగే మెయిన్గా హీల్ కావడం ఎలా అని చెప్పేసి. ఫస్ట్ ఏంటి అంటే నార్సిజం అనేది చాలా ఎక్కువగా అబ్యూజివ్ వర్డ్. నిజం చెప్పాలంటే నార్సిజం నిజంగా ఓన్లీ సెల్ఫిష్నెస్ పీపుల్కి మాత్రమే కాదు, ఇది ఒక స్పెక్ట్రమ్. సింపుల్గా చెప్పాలంటే కొంతమంది ఏమనుకుంటారంటే నేను మంచి చేసినప్పుడు నన్ను ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలి అనుకుంటారు, ఇది కూడా నార్సిజమే. కానీ కొంతమంది అవుట్రైట్ నార్సిజం ఉంటుంది, అంటే టాక్సిక్ పీపుల్ అన్నట్టు. వాళ్ళు చాలా ఎక్కువగా మ్యానిపులేషన్ చేయాలి, డామినేట్ చేయాలి మిగిలిన వాళ్ళని అని అనుకుంటారు. సో ఇలా వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తుంటారు. వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా మనం బయటపడాలి, తప్పించుకోవాలి. ఫస్ట్ పీపుల్ నేను మంచి చేస్తే నాకు మంచిగా మళ్ళీ పొగడాలి అనే వాళ్ళతో మనకి ఎక్కువగా ప్రాబ్లంలు ఉండవు. అండ్ మ్యానిపులేటర్స్తో మనకి ఎక్కువగా ప్రాబ్లం, డామినేషన్ చేయాలి అనుకునే వాళ్ళతో ప్రాబ్లం. అండ్ దీని గురించి మనకి కొన్ని హార్మ్ఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇలా నార్సిస్ట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు ఎంటైటిల్మెంట్, అంటే నేనే గొప్ప అని అనుకుంటారు. అలాగే వేరే వాళ్ళని గ్యాస్లైట్ చేయాలి అనుకుంటారు, ఎమోషనల్గా ఇన్వాలిడేట్ చేయాలి అనుకుంటారు మిమ్మల్ని. సో ఇలాంటివి మనకి ట్రస్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ మన ఓన్ ఐడెంటిటీ మీద కూడా మనకే డౌట్ వచ్చేలాగా చేస్తారు. అండ్ ఇంకొకటి, ఈ నార్సిస్టిక్ పీపుల్ అందరికీ ఒక సైకిల్ ఉంటుంది. సో ఈ సైకిల్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటిదంటే లవ్ బాంబింగ్. ఇక్కడ ఏంటి అంటే చాలా ఎక్కువగా ప్రేమను కురిపిస్తారు. ఎందుకంటే మీ మీద నిజంగా ప్రేమ ఉన్నందుకు కాదు, మీరు డిపెండెంట్ కావడానికి వాళ్ళ ఎఫెక్షన్కి. సెకండ్ది మిమ్మల్ని డీవాల్యూ చేస్తారు. స్లోగా ఇక్కడ ఏదైతే ప్రేమను కురిపించారో అది స్లోగా షూర్లీగా ఆ చామ్ మొత్తం తగ్గేటట్టు చేస్తారు. దాని తర్వాత మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు అండ్ మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే. ఆ తర్వాత మిమ్మల్ని వదిలి పడేస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎమోషనల్గా, ఫిజికల్గా మిమ్మల్ని చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసి, హార్ట్ బ్రోకెన్ చేసి వదిలేస్తారు. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ ఇవన్నిటి నుంచి బయటపడాలి అనుకుంటే వీళ్ళు ఇంకొక టెక్నిక్ని యూస్ చేస్తారు. అదేంటో తెలుసా? హవరింగ్. అంటే ఏంటి అంటే మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటారో అప్పుడే వీళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చేసి అపాలజైజ్ చేయడం, ప్రామిస్లు చేయడం, లేదంటే గొప్ప పనులు చేయడం. సో ఇలాంటివి చేయడం వల్ల మీరు మళ్ళీ అక్కడ అలాంటి రిలేషన్షిప్లోనే ఉంటారు. అండ్ ఇవన్నీ జరుగుతున్నా కూడా నార్మల్గా కొంతమంది పీపుల్ ఎందుకు ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఎమోషనల్గా చాలా స్కార్స్ ఉన్న వాళ్ళకి, అలాగే అబ్యూసివ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాటి నుంచి బయటికి రావడం, నార్సిస్టిక్ పీపుల్ దగ్గర నుంచి దూరం పోవడం ఇంకా కష్టమవుతుంది. అండ్ ఇక్కడ మనం ఏంటి అంటే చాలామంది నార్సిస్టిక్ పీపుల్ అంటే అబ్బాయిలు మాత్రమే అనుకుంటారు. నిజం చెప్పాలంటే అమ్మాయిలు కూడా ఉంటారు, ఆడవాళ్ళు కూడా. నార్సిస్టిక్ ఉమెన్ మెయిన్గా జడ్జిమెంటల్స్ని ఎక్కువగా పాస్ చేస్తారు, అలాగే ఎమోషనల్ మ్యానిపులేషన్ని చాలా ఎక్కువగా చేస్తారు. అండ్ వీసు గ్యాస్ లైటింగ్ అంటే ఓ రేంజ్లో చేస్తారు. కానీ ఈ యాక్షన్స్ మొత్తం చాలా తక్కువగా అనుకుంటాం. అంటే అమ్మాయిలని ఎక్కువగా నార్సిస్టిక్ పర్సనాలిటీలో చూడరు. అండ్ ఇలాంటివి నిజం చెప్పాలంటే రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి, వీళ్ళు నిజం చెప్పాలంటే అసలు మారరు. నిజం చెప్పాలంటే ఎన్ని రోజులు అయినా సరే వీళ్ళు మారరు. మీరు ఆ ఫాల్స్ హోప్ని పెట్టుకోకండి, వీళ్ళని మారిస్తే మారుతారు చాలా రోజుల తర్వాతనైనా అని. ఇలాంటివి వదిలేయండి. ఎందుకంటే వీళ్ళు మెయిన్గా వాళ్ళ గురించి వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. అండ్ అలాంటప్పుడు మీరు కూడా వాళ్ళని వదిలేసి మీ సొంతగా ఆ గాయాల నుంచి బయటికి ఎలా పడాలి, అలాగే నన్ను నేను ఎలా హీల్ చేసుకోవాలి, నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అండ్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది హీలింగ్ అంటే ఓన్లీ మనసుకు సంబంధించింది అంటారు. కానీ అబ్యూసివ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇలాంటి నార్సిస్టిక్ పర్సనాలిటీస్తో మీకు ఫిజియోలాజికల్ అంటే బాడీ ఫిజికల్గా కూడా చాలా ఎక్కువగా డ్యామేజెస్ అవుతాయి. సో ఇలా మజిల్ మెమొరీ కూడా పెరుగుతుంది, లైక్ సడన్ సౌండ్స్ అయినా, లైట్స్ అయినా, ఇలాంటి వాటికి. సో దాంతో స్ట్రెస్సెస్ని కూడా చాలా తక్కువ చేసుకోవాలి. అందుకే కామ్గా ఉండండి, మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేయండి, రిలాక్సేషన్ టెక్నిక్స్ని ఫాలో కండి. అండ్ ఇలాంటి మరికొన్ని బుక్స్ గురించి మీరు సమ్మరీ వినాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.